హలో 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 గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడేది? నేను పర్లాకి నుంచి మాట్లాడుతున్నానండి. ఎక్కడి నుంచి అండి? పర్లాకి ఒరిస్సా. ఒరిస్సా. మీ పేరేంటండి? అరుణ. అరుణ. గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటామండి. అవునా అండి. అరుణ గారు ఎలా ఉన్నారు మీరు? బాగుందండి. పుట్టినరోజు చెప్తాను చెప్తే ఇవాళ 9:30 చూడమన్నారు. అవునా? ఈ రోజు మా మనవరాలు పుట్టినరోజు. అవునండి. ఏం పేరు మీ మనవరాలది? హారిక. హారిక. ఆ, ఏం చేస్తుంది హారిక? చిన్న అమ్మాయి అండి, పెద్ద అమ్మాయ? ఎంత చదువుతున్నారు? 10th క్లాస్ చదువుతుందా? వెరీ గుడ్. సో హారికకి నా నుండి, అలాగే అరుణ గారి నుండి, అలానే మన ప్రేక్షకులందరి నుంచి కూడా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో 10th స్టాండర్డ్కి వచ్చావు కదా, చాలా బాగా చదువుకో, లైఫ్ లో మంచి స్టాండర్డ్స్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. సో అరుణ గారు, మార్నింగ్ ఫోన్ చేస్తే ఆవిడ ఆవిడకి ఏమండి? గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ ఆవిడ వస్తున్నారు కదా. గుడ్ మార్నింగ్ అండి. ఉదయం వస్తున్నారు కదా ఆవిడ. ఏదో చౌదరి ఏదో పేరు వస్తుంది ఆవిడ. అవునండి, దీప గారు. ఆవిడకి తగ్గుతుందా తెల్లవారు చేస్తే? కనెక్ట్ అవుతుందండి. కాకపోతే ఏంటంటే కాల్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. మీరు ట్రై చేస్తుంటే డెఫినెట్ గా కనెక్ట్ అవుతుంది మీకు. కొద్దిగా ట్రై చేయండి. ఆవిడ మనవాళ్ళు చెప్పినా చెప్తానికి. అవునా? రేపు డెఫినెట్ గా ట్రై చేయండి. ఆశ. డెఫినెట్ గా ట్రై చేయండి, డెఫినెట్ కనెక్ట్ అవుతుంది మీకు. డైలీ చేస్తానండి ఆ ప్రోగ్రామ్. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఏం చేస్తూ ఉంటారండి మీరు? హౌస్ వైఫా? అయిపోయింది. సో ఏంటండి, ఎలా ఉంది లైఫ్ అంతా, ఎలా ఉంది మీది? పర్లేదు, బాగుంది. సో అయితే అండి, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, బేసిక్ గా మనం చాలా రకాలు తింటూ ఉంటాం. పొద్దున్న లేచినప్పటి నుంచి మనం ఫుడ్ తింటూ ఉంటాం. మీకు నాన్ వెజ్ ఇష్టమా, వెజ్ ఇష్టమా? బేసిక్ గా చికెన్ ఇష్టమా అండి? ఇష్టమా? చాలా ఇష్టమా? చాలా ఇష్టమా చికెన్ అంటే? చికెన్ అంటే చాలా ఇష్టం. అవునా? అసలు ఎన్నిసార్లు తింటారు వారానికి? నెలకు ఒకసారి తింటాను. అదేంటండి? అంటే అయితే కొద్దిగా బాగలేదు, డాక్టర్ గారు ఎక్కువ తినొద్దన్నారు. ఓకే. సో నెలకు ఒకసారి తింటారు, కానీ తిన్నప్పుడు గట్టిగా తింటారా? తిన్నప్పుడు గట్టిగా తింటారా? ఏంటండి మరి ఇప్పుడు మామూలుగా బర్డ్ ఫ్లూ వచ్చినాయి, చికెన్స్ అన్ని కూడా చనిపోతున్నాయి అని చెప్పేసి అంటున్నారని చూపిస్తున్నారు. చికెన్ కూడా అవి ఇబ్బంది అయిపోద్దేమో. అవునా? మరి దొరుకుతుందా మీకు అక్కడ? చికెన్ తీసుకుంటున్నారా అసలు? మాకు దొరుకుతుందండి. చికెన్, మటన్, చేపలు అంతా ఒరిస్సాలో దొరుకుతాయి. ఒరిస్సాలో ఫుడ్ ఎక్కువ కదండి, నాన్ వెజ్, ఫిషెస్ ఇవన్నీ ఎక్కువ కదా? ఎక్కువ అండి. బిర్యానీ అవన్నీ ఎక్కువ. అవునా? చాలా బాగా చేసుకుంటారు ఒరిస్సాలో. సో మీరేంటంటే ఒరిస్సాలో సెటిల్ లేకపోతే అక్కడే మీరు పుట్టి పెరిగారు ఒరిస్సాలో? ఒరిస్సా అత్తగారు. ఓకే. విజయనగరం అమ్మ అమ్మవారు. ఇది విజయనగరం దగ్గర చీపురుపల్లి, పల్లెటూరు అమ్మవారు ఊరు. ఓకే, విజయనగరం. విజయనగరం దగ్గర ఉంది చీపురుపల్లి అని. సో విజయనగరం ఎంతమంది మేధావులకి పుట్టినిల్లు తెలుసు మీకు. చాలా గొప్ప వాళ్ళు వచ్చారు అక్కడి నుంచి, విజయనగరం నుంచి. అవునండి. వెరీ గుడ్. ఎలా అనిపిస్తుంది? ప్రౌడ్ అనిపిస్తుందా బాగా మీకు? చాలా బాగా. ఒరిస్సా ఎక్కువ ఇదైపోయింది. నుంచి ఒరిస్సా అయిపోయిందా? ఇటు పక్క తెలుగు, అటు పక్క ఒరిస్సా, రెండు మేనేజ్ చేస్తున్నారు అయితే. ఒరిస్సా ఆంధ్ర. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. సో మీరు హెల్త్ చాలా జాగ్రత్త కాపాడుకోండి, మంచి ఫుడ్ తినండి, నెలకు ఒకసారి చికెన్ తినండి. అయితే డాక్టర్ గారు నేను కూడా చెప్తున్నాను. తప్పకుండా అండి. నేను కూడా ఒక మాట చెప్తాను మేడం కి, మీరు ట్రై చేస్తున్న కాల్ డెఫినెట్ గా మీకు కనెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు రేపు మార్నింగ్ 8 గంటల నుంచి ట్రై చేయండి. సారీ, 8:30కి. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో. హలో, హాయ్ బాలు గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. కాకపోతే చిన్న కరెక్షన్, నేను బాలు కాదు, కృష్ణ. ఓకే, కృష్ణ గారు బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు జాను గారు? చాలా బాగున్నామండి. ఏంటండి మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ ప్రోగ్రామ్ కి వచ్చారు? నాకు ఎందుకో జానుతో మాట్లాడాలనిపించింది ఈ రోజు. జాను ఎందుకో కాల్ చేస్తుంది అనిపించింది అనమాట. అందుకే ఈ రోజు బాలుకి చెప్పాను, ఈ రోజు చేస్తాను, ఒకసారి జానుతో మాట్లాడతా అని చెప్పి బాలుని పక్క కూర్చోబెట్టి నేను చేస్తున్నా షో. అవునండి. అవునండి. టిఫిన్ చేశారండి? చేశానండి. మీరు తిన్నారా? ఏం టిఫిన్స్ అండి? ఇంకా యాంకరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇడ్లీలు చపాతీలు పక్కన పెట్టేసి కొంచెం డైటింగ్ మెయింటైన్ చేస్తానండి. ఓట్స్ తింటున్నాను పొద్దున్నే. డైటింగ్ అండి? మీకు డైటింగ్ ఎందుకండి? మాలాంటి వాళ్ళకి అయితే డైటింగ్ కావాలి కానీ. అందరికి కావాలండి. డైటింగ్ అంటే ఏంటంటే మనం ఫిట్ గా ఉండడానికి ఒక ప్రక్రియ. మనం డైటింగ్ అంటే తక్కువ తినడం కాదు, ఏం తింటున్నామో కొంచెం చూసి జాగ్రత్తగా తింటే ఆరోగ్యం కాపాడుకోవడానికి అనమాట. అవునండి. అవునండి జాను గారు. సో రోజు టాపిక్ ఏంటండి? చెప్తాను టాపిక్. ఫస్ట్ అసలు మీరు చెప్పండి, ఎలా ఉన్నారు మీరు?
మేము బాగున్నామండి మీ దయ వల్ల. మా దయ వల్ల ఏముందండి, మీరు బాగుంటే మేము బాగుంటాం, మీరు కాల్స్ బాగా చేస్తే మేము హ్యాపీగా ఉంటాం. మేము డైలీ కాల్ చేస్తున్నామండి. నిన్నేమో రామక్క అని సిద్ధు అన్న వచ్చారు, బట్ మీరు రాలేదు. నేను అప్పుడప్పుడు అండి, నన్ను రానివ్వట్లేదండి సిద్ధు వాళ్ళు, మేమే చేస్తాం. జానుతో మేమే మాట్లాడుతాం, అందరు పోటీ పడుతున్నారు. అవునండి. అయితే నాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నట్లుగా ఉంది మీ దగ్గర. మామూలుగా లేదు అసలు. సో నాకు జాను గారు, మన టాపిక్ ఏంటంటే ఈరోజు మనం ఆ, ఫుడ్ చాలా మంది ఇష్టపడతాం కదా, ఫుడ్ లేనిదే మనం లేము. సో ఆ ఫుడ్ లో అవును. బేసిక్ గా మీకు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా? వెజ్ ఇష్టము. ఎందుకో వెజ్జే? ఎందుకంటే బట్ ఎందుకంటే నేను చెప్పలేను, కానీ ఇష్టం అంతే. వెజ్ ఇష్టమా? సో వెజ్ లో ఏం తింటారు బేసిక్ గా, ఎక్కువ ఏది ఇష్టపడతారు వెజ్ లో, ఏ కర్రీ ఇష్టం? వెజ్ లో అంటే చికెన్, ఆ? నాన్ వెజ్ లో అయితే చికెన్, అది ఒక జడుచుకున్నాను నేను. వెజ్ లో అయితే వెజ్ లో అయితే బట్ పొటాటో ఫ్రై అని, లేదంటే ఐ మీన్ పప్పు, ముద్దపప్పు, లేకపోతే ముద్దపప్పు ఆవకాయ. వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కొంచెం పచ్చడి వేసుకుని తింటే బాగుంటది కదా. కొన్ని అప్పడాలు, కొన్ని ఒడియాలు. అలా ఏంటంటే ఆ టేస్ట్ అలా ఇష్టం. ఈ టేస్ట్ లో అయితే చికెన్ బిర్యానీ, చికెన్ మంచూరియా అలా అనమాట. చెప్పండి, నేను నోట్ చేసుకుంటున్నాను అన్ని కూడా. ముద్దపప్పు ఆవకాయ, చేసుకుంటారా? చికెన్ లాలీపాప్స్, ఐ మీన్ కబాబ్ చికెన్స్, నెక్స్ట్ దాంతో పాటుగా ఒక థమ్స్ అప్. కాదు, మీరు వెజ్ ఇష్టం అన్నారు కానీ నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ చెప్తున్నారు, ఎక్కడో కొడుతుంది. అంటే బట్ నాన్ వెజ్ అంటే నేను ఎక్కువ తింటాను, వెజ్ అంటే తక్కువ తింటాను. అవునా? కానీ వెజ్ అంటే ఇష్టం. ఆ, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు జాను గారు మీరు పొద్దున్నే. అయ్యో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏముందండి. సో మార్నింగ్ ఏం చేశారు కృష్ణ బ్రేక్ఫాస్ట్? గారు ఈ రోజు మీరు చాలా క్యూట్ గా ఉన్నారు ఏంటండి? జాను గారు, నాకు చాలా సిగ్గండి, డైరెక్ట్ గా అంటే నాకు సిగ్గేస్తుంది. అయ్యయ్యో ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవరు నమ్మరండి. క్యూట్ గా ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్ జాను అసలు గారు. మీకు ఇంత క్యూట్నెస్ కూడా మాలో కొంచెం కూడా ఉండదండి, తెలుసండి మీకు? మీరు గట్టిగా వేస్తున్నారు, మీరు పులిహోర కలుపుతున్నారు, గట్టిగా సోప్ వేస్తున్నారు మీరు నాకు. అయ్యో పులిహార కలపట్లేదండి, నిజం చెప్తున్నామండి. ఐ మీన్ సీరియస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు నవ్వు వచ్చేస్తుంది, బ్లష్ అవుతున్నాను నేను. అయ్యో మీకు జోక్గా ఉందండి. నిజంగానే జాను గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంత స్వీట్ వాయిస్ వేసుకుని మీరు అట్లా పొగుడుతుంటే నాకు ఎగిరి గంతేయాలనిపిస్తుంది, కానీ లైవ్ లో ఉన్నాం కదా ఒప్పుకోరు. లైవ్ అయిన తర్వాత 2 స్టెప్లు వేస్తాను బయటికి వెళ్ళి. అవునండి, ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి జాను గారు. ఇలాగే చాలా స్వీట్ వాయిస్ తో ప్రతిరోజు మార్నింగ్ కాల్ చేసి మా ఎనర్జీ ఇంకా బూస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చికెన్ కొంచెం తక్కువ తినండి, ప్రస్తుతానికి బ్లడ్ ఫ్లూ ఉందంట. అవునండి తెలుసండి. అది జాగ్రత్తగా ఉండండి. మధ్యకాలంలో చికెన్ తినట్లేదండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ జాను గారు. ఇలాగే కాల్ చేస్తుండండి. హ్యావ్ ఎ నైస్ డే. హలో హలో హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గోలగోల. హలో 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 చెప్పండి. ఎవరు కాల్ చేసింది? రోషన్. రోషన్. రోషన్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ధర్మవరం నుంచి కాల్ చేస్తున్నా. ధర్మవరం నుంచి రోషన్. భౌషన్. డిఫరెంట్ ఉంది నీ పేరు, భౌషన్. భౌషన్, ఏం చేస్తూ ఉంటావు నువ్వు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇంటర్ ఫస్ట్ ఇయర్? నేను స్కూల్ అనుకుంటున్నాను నిన్ను. స్కూల్ అనుకుంటున్నాను నేను. లేదు. అవునా? ఏ కోర్స్ చేస్తున్నావు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో? ఎంపీసీ. సో ఫ్యూచర్ ఇంజనీరా? వెరీ గుడ్ భౌషన్. అయితే ఏంటి, బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? బ్రేక్ఫాస్ట్ చేసావా? అయిపోయింది. ఏంటి స్పెషల్ ఈ రోజు? పొంగల్. తినలేదా? తినలేదు ఇంకా? తిన్నా. ఏంటి స్పెషల్? పొంగల్ తిన్నా. పునుగులు. వెరీ గుడ్. ఉదయాన్నే పునుగులు, చాలా బాగుంది. అయితే భౌషన్, సారీ రోషన్ కాదు, భౌషన్, నీకు ఏది ఇష్టం ఫుడ్ ఎక్కువ బాగా? వెజ్ ఇష్టమా? బిర్యానీ, గోపి. బిర్యానీ ఎన్నిసార్లు తింటావు వీక్లీ బిర్యానీ? తినను, ఎక్కువ తినను. మంత్లీ వన్స్ అట్లా తింటాను. ఇష్టం కానీ ఎక్కువ తినవా? ఇష్టం కానీ ఎక్కువ తినను. ఎందుకు ఓన్లీ మంత్లీ వన్స్ ఎందుకు? నేను ఎక్కువ అసలు నాన్ వెజ్ తినను నేను. అచ్చా. సో వెజ్ లో ఏమి ఇష్టం బాగా నీకు? వెజ్ లో ఏది ఇష్టం బాగా? వెజ్ లో అన్ని తింటా, ఒకటని. స్పెసిఫిక్ గా ఒకటి చాలా ఇష్టం అట్లా ఏం లేదా?
అట్లా ఏం లేదు. మీ మదర్ ఏది బాగా చేస్తారు చెప్పు, ఏ ఫుడ్ బాగా మా వండుతారు? మదర్ పప్పు అన్నం బాగా చేస్తారు. పప్పు అన్నం, ఉమ్. వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి, అవును. ఆవకాయ, అప్పడాలు. ఉమ్, అబ్బా బాగుంది. చెప్తుంటే నాకు ఈ టాపిక్ నాకు టిపికల్ గా ఉంది. మార్నింగ్ నాకు ఇవన్నీ తినాలనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే. ఉమ్. సో బహుశా ఏంటి ఈరోజు ప్లాన్స్ ఏంటి? ఆ? ఈరోజు ప్లాన్స్ ఏంటి? ఈ రోజు ఏం లేదు, చదువుకోవాలంటే. చదువుకోవాలా ఏంటి? వస్తున్నా ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయా? అవునేమో వెరీ గుడ్. దగ్గరలో ఉన్నాయి. సో బాగా చదువుకుని ఎగ్జామ్స్ బాగా అటెంప్ట్ చేయి, ఫ్యూచర్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకో. ఓకే, చాలా ఇంటర్మీడియట్ అంటే చాలా క్రూషియల్ టైం, మీరు చాలా షార్ప్ ఉండాలి. ఓకే, డైవర్షన్స్ ఉంటాయి, అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా ప్రాపర్ గా చదువుకో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భూషణ్, సో స్వీట్ ఆఫ్ యూ. హలో హలో, హలో, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? సీత. సీత? ఆ, అబ్బా సీత, చాలా రోజులైంది ఇంత చక్కటి పేరు విని. సీత, చెప్పండి సార్. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. సో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీకాకుళం. శ్రీకాకుళం. సో సీత గారు, ఎన్ని ఇయర్స్ అయింది మీకు పెళ్ళయి? 7 years అయింది. 7 years అయిందా పెళ్ళయి? ఆ. న్యూలీ మ్యారీడ్ లా అనిపిస్తుంది మీ వాయిస్ వింటే నాకు. బాగుంది, మీ స్మైల్ చాలా బాగుంది. సో సీత గారు, ఏంటి మీకు పిల్లలు ఎంతమంది? ఇద్దరు. ఇద్దరు. పేర్లు చెప్పండి టకటక. ఖుషి, రిషి. ఖుషి, రిషి. అవును. వెరీ బ్యూటిఫుల్ నేమ్స్. ఖుషికి, రిషికి నా నుండి పెద్ద హాయ్. సో సీత గారు, Thank you. చెప్పండి. మన టాపిక్ ఏంటంటే మీకు ఏ ఫుడ్ ఇష్టం? బేసిక్ గా వెజ్ ఇష్టమా, నాన్ వెజ్ ఇష్టమా? నాకు స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం. ఏమి ఇష్టం? ఫుడ్ అంటే అన్ని ఐటమ్స్ ఇష్టమే. ఓకే, ఎక్కువగా స్వీట్ తీసుకుంటాను. స్వీట్స్ ఎక్కువ తింటారు, అందుకేనా వాయిస్ అంత స్వీట్ గా ఉంది? అవునా? మేము స్వీట్స్ తింటుంటే లావ్ అయిపోతున్నాం కానీ వాయిస్ స్వీట్ అవ్వట్లేదు. అదే వాయిస్. మీ వాయిస్ కి సీక్రెట్ ఏంటో? వాయిస్ కి సీక్రెట్ ఏముండదు సార్, చిన్నప్పటి నుంచి ఇంతే. అంతే, చిన్నప్పటి నుంచి ఇంతేనా? మీరు ఇంకా చిన్న పిల్లలానే ఉన్నారు. సో సీత గారు, మీరు స్వీట్స్ ప్రిపేర్ చేస్తారా? ఏంటి? స్వీట్స్ చేయడం వచ్చా మీకు? వచ్చు. ఏం చేస్తారు? స్పెషల్స్ ఏంటి మీకు బాగా వచ్చిన స్వీట్ పేరు చెప్పండి ఒకటి. క్యారెట్ హల్వా, పాయసం. క్యారెట్ హల్వా, పాయసం, రెండు పండుగలు వచ్చినాయి అంటే ఫస్ట్ మన తెలుగు వాళ్ళు, మన సౌత్ ఇండియన్స్ ఎవరైనా కానీ ఫస్ట్ వేసుకునేది పాయసమే కదా. దాంట్లో జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ దట్టిస్తారా బాగా? అవునవును. సో చెప్పండి, ఎలా ఉంది మీ లైఫ్? ఎలా ఉంది? బానే ఉంది. ఓకే. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను ప్రైవేట్ జాబ్ చేస్తారు, కన్స్ట్రక్షన్ వర్క్ అండమాన్ లో. మీ పేరేంటి? మీ హస్బెండ్ పేరు? కోటేష్. సతీష్? కోటేష్. కోటేష్, సారీ కోటేష్. ఆ. కోటేష్, సీత, ఖుషి, రిషి బాగున్నాయి పేర్లు. సింపుల్ గా, చిన్నగా, రెండు అక్షరాలు ఎక్కువ. అవునవును. సో ఏంటి బ్రేక్ఫాస్ట్ చేశారా? చేసా. ఏంటి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఈ రోజు? సుజీ లడ్డు, ఇంకా ఇది చేశాను. ఓ, ఉప్మా. ఉప్మా బాగుంది, డిఫరెంట్ గా. బేసిక్ గా ఇడ్లీ, వడ, దోశ అనకుండా డిఫరెంట్ గా ఎత్తారు. సో సీత గారు, ఏం చేస్తున్నారు? డైలీ లైఫ్ ఎలా గడుస్తుంది? ఏమైనా బోర్ కొడుతుందా? హడావుడా, ఇద్దరు పిల్లలు కాబట్టి. టైం దొరకట్లేదు సార్, బోర్ ఎక్కడ కొడుతుంది చెప్పండి. నిజమే, ఇద్దరు పిల్లలు టైం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. జాయింట్ ఫ్యామిలీ మీది? షార్ట్ ఫ్యామిలీయా? చిన్న ఫ్యామిలీయా? షార్ట్ ఫ్యామిలీయే, బట్ కాకపోతే 4కి లేచి ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్తారు కదా. సో 4కి లేచి అన్ని పనులు చేసేసరికి నాకు అస్సలు టైం దొరకదు. ఈ ప్రోగ్రామ్ కి కాల్ చేయడానికి నేను టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సీత గారు. థ్యాంక్స్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ మా ఛానల్ పైన మీకున్నందుకు. చాలా థ్యాంక్ యూ సో మచ్. సో 4ంటికి లేస్తారు, మేము అప్పుడప్పుడు కొంచెం నిద్రలోకి వెళ్ళే టైం అది. మీరు 4 o'clock లేస్తున్నారంటే చాలా ఫిట్గా ఉంటారు అయితే. చాలా అంటే పొలాలు, ఆవులు ఉన్నాయి కదా. ఓ, ఆవులు ఉన్నాయా? ఉన్నాయి. వెరీ గుడ్. అసలైన లైఫ్ మీరు లీడ్ చేస్తున్నారు. నాకు కొంచెం కూడా ఒక పేరుంది. ఆవుకు కూడా ఒక పేరుంది. ఏం పేరు? లక్ష్మి. బా, లక్ష్మి, లక్షణమైన పేరు. పెట్టుకుంటారు నిజంగా పేర్లు. రామ్ లక్ష్మణ్ అని పెట్టుకుంటారు, లక్ష్మి, గంగా అని పెట్టుకుంటారు. ఆవులు నా పేరులో సగం పేరు తంది. అవునా? సీతా మహాలక్ష్మి, తనకి లక్ష్మి. ఎవరు పెట్టారా పేరు ఆవుకి? నేనే. మీరే పెట్టారా?
వెరీ గుడ్ అండి. సో బ్యూటిఫుల్ అండి, సో బ్యూటిఫుల్. మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఇలాగే చాలా స్వీట్ గా ఉండండి, చాలా హ్యాపీగా మీ పిల్లల్ని బాగా చూసుకోండి. లక్ష్మిని అడిగానని థ్యాంక్ చెప్పండి. యూ. సరే ఇలా కాల్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ సీత గారు, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ వెరీ స్వీట్ కాల్. హలో హలో హలో, నమస్కారం, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మీ పేరు? దేవి ప్రసాద్. దేవి ప్రసాద్ గారు, వెల్కమ్ టు గోలగోల. హలో, హలో. మీ పేరు మధ్యలో శ్రీ యాడ్ చేసుకుంటే డిఎస్పీ అయిపోద్ది, దేవి శ్రీ ప్రసాద్. అందుకే యాడ్ చేసుకోలేదు. సో దేవి ప్రసాద్ గారు ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను చెన్నై నుంచి చేస్తున్నాను. చెన్నై. చెన్నైలో జాబ్ చేస్తున్నాను. ఓకే, చెన్నై. ఎలా ఉంది చెన్నై ఇప్పుడు? వెదర్ ఎలా ఉంది చెన్నైది? కొంచెం మారింది. అంటే స్టార్టింగ్ కొంచెం మార్నింగ్ 8 వరకు చల్లగా ఉంటుంది, ఆ తర్వాత లాగా ఉంటుంది. హ్యూమిడిటీ కదా చాలా. చాలా ఎలా భరిస్తున్నారండి బాబు అసలు చెన్నైలో? చెన్నైలో అంటే ఫస్ట్ 1 year కష్టంగా ఉంటుంది, ఆ తర్వాత అలవాటైపోతుందా? సో వెళ్తుంటారా బీచ్ కి? ఫ్రీక్వెంట్ గా వెళ్తుంటారా? ఫ్రీక్వెంట్ గా వెళ్తుంటాం. అంటే బీచ్ అండి, విరక్తి పుట్టేలాగా వెళ్ళాలండి. మెరీనా బీచ్ కదా? మెరీనా, కోవలం బీచ్, పాండిచ్చేరి బీచ్. మెరీనా బీచ్ కి ఒక 2 సార్లు వచ్చాను. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బీచ్ ఇన్ అవర్ ఏషియన్ కంట్రీస్. లార్జెస్ట్ బీచ్ లా అనిపిస్తుంది కానీ చాలా దూరం నడవాలి. ఎస్, నడవాలి. సో ఎంతైనా బీచ్ కి దగ్గరలో ఉన్న ప్లేస్ ఉండడం అనేది కూడా ఒక అదృష్టం, నేచర్ కి దగ్గరగా ఉండడం అనేది. నేను ఉండేది కొంచెం దూరం, నేను బెంగళూరు వైపు హైవే వైపు ఉంటాను. అచ్చా, ఓకే ఓకే. సో దేవి ప్రసాద్ గారు చెప్పండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు? మార్నింగ్ ఇడ్లీ. ఇడ్లీ. ఎలా? మీరేంటి మ్యారీడా సింగిలా? మ్యారీడ్. మ్యారీడ్. ఓకే. మీ మిస్సెస్ పేరేంటో? లావణ్య. లావణ్య గారికి పెద్ద హాయ్ నా నుండి, అలానే మా ప్రేక్షకుల తరఫు నుంచి, అలానే అందరి తరఫు నుంచి. సో చెప్పండి, మీకు బేసిక్ గా ఫుడ్ లో ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం? బాగా అంటే వెజ్ అనే చెప్తాను నేను. వెజ్. ఎందుకు వెజ్? వెజ్ ఎందుకంటే యాక్చువల్గా 2 రకాలు చెప్పొచ్చు. ఒకటి టేస్ట్ చాలా బాగుంటది, సెకండ్ మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో డైజెస్ట్ అవుతుంది. వెరీ గుడ్. నాన్ వెజ్ అసలు కానీ నాన్ వెజ్ తింటారా? అసలు తినరా మీరు? తింటాను, నాన్ వెజ్ దారుణంగా తింటాను. ఓకే, నిజమే. కానీ వెజ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, డైజెషన్ చాలా బాగా అవుతుంది. అవును, టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. కూరలో రాజే వంకాయ అంటారు కదా, వంకాయతో మనం ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. చికెన్ తో చేసినందుకు మనం వెజ్ లో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. కానీ ఈ జనరేషన్ చాలా తక్కువ మంది తెలుసు వంకాయ వాల్యూ కదా. అవును, చాలా తక్కువ మంది తెలుసు వంకాయ. గుత్తి వంకాయ అసలు ఎలా ఉంటది? మీరు ఇంత బాగా ఇష్టపడుతున్నారు. అది రాజు అని చెప్పడానికి, అదే రాజు అని చెప్పడానికి. అదే రాజు, వంకాయ. వంకాయ. సో లావణ్య గారు బాగా ఏ కర్రీ చేస్తారు? వంకాయలు చెప్పండి, ఒక పేరు చెప్పండి. వంకాయ కర్రీ సూపర్ చేస్తారు, అరటికాయ కర్రీ సూపర్ చేస్తారు. అందుకే మీకు అంత ఇష్టం. మీ వెజ్ మీద ఇంట్రెస్ట్ అంతా కూడా లావణ్య గారి వల్లే పెరిగింది అనుకుంటా. ఆవిడ బాగా వంటలు చేయడం వల్ల. ముందు నుంచి ఉంది, ఈ వంట వల్ల ఇంకా పెరిగిందా? సో మీదేంటంటే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఎప్పుడు జరిగింది మీ పెళ్లి? 2020. 2020 కోవిడ్ టైంలో. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవా? ఫస్ట్ వేవ్. సో రీసెంట్ గానే పెళ్లి అయింది. ఓకే. ఏమన్నా పిల్లలా? ఓకే. సో ఏంటి లైఫ్ ఎలా జరుగుతుందండి? పెళ్లి చాలా హ్యాపీగా ఉంది. అసలు మీరు ప్రాపర్ ఎక్కడ? చెన్నైలో ఉంటున్నారా? అసలు ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ శ్రీకాకుళం. శ్రీకాకుళం. సెకండ్ కాల్ శ్రీకాకుళం నుంచి. ఒకటి విజయనగరం నుంచి వచ్చింది, శ్రీకాకుళం నుంచి రెండో కాల్. నాకు తెలిసి శ్రీకాకుళంలో ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు మన ఛానల్ కి. సో ఏంటంటే అయితే ఈరోజు మాట్లాడడం కళల్ని ప్రోత్సహిస్తుంది కదండి విజయనగరం, శ్రీకాకుళం. ఎన్నో కళల్ని, జానపదాలు ప్రపంచానికి తెలియపరిచింది అక్కడి నుంచే కాబట్టి. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలాగే కాల్ చేస్తూ ఉండండి దేవి ప్రసాద్ గారు. మంచి మంచి ఫుడ్ తీసుకోండి, చాలా హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అలాగే లావణ్య గారికి నా నుంచి ఒక హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? ఏమండి? రమ్య గారు. నా పేరు కృష్ణ. ఎలా ఉన్నారు రమ్య గారు? నేను చాలా చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
నిన్నే కాల్ చేసాం, మనం మాట్లాడాం కూడా శ్రీకాకుళం నుంచి. ఓకే, శ్రీకాకుళం నుంచా? బ్యాక్ టు బ్యాక్, ఇది థర్డ్ కాల్ శ్రీకాకుళం నుంచి. సో రమ్య గారు, మీరేంటి హౌస్ వైఫా లేకపోతే ఏంటి అసలు మీరు? ఏంటండి? మీకు పెళ్ళయిందా లేకపోతే చదువుకుంటున్నారా, జాబ్ చేస్తున్నారా? లేదు లేదు, మ్యారేజ్ అయిపోయింది. చదువుకుంటున్నారా? లేదు, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిందా? ఓకే, వెరీ గుడ్. మీ హస్బెండ్ పేరేంటి? మా హస్బెండ్ పేరు కార్తీశ్వరరావు. ఓ, నా నుంచి ఒక పెద్ద హాయ్ మీ హస్బెండ్ కి. సో మీకు బేసిక్గా ఏ ఫుడ్ అంటే ఇష్టం అండి? మీకు వెజ్ ఇష్టమా, నాన్ వెజ్ ఇష్టమా? అర్థం కాలేదండి. మీకు ఏ ఫుడ్ ఇష్టం అండి? వెజ్ ఇష్టమా, నాన్ వెజ్ ఇష్టమా? వెజ్ ఇష్టం. అవునా, ఎందుకు వెజ్ ఇష్టం, నాన్ వెజ్ ఇష్టం లేదా? నాన్ వెజ్ ఇష్టం ఉండదు. ఆహా, అందుకే నాన్ వెజ్. ఓకే. చాలా మంది ఈ రోజు మన కాలర్స్ అందరూ కూడా వెజ్ ఇష్టం అంటున్నారు. వెజ్ వెజ్ వెజ్. ఓకే రమ్య గారు, ఓకేనండి. ఏంటంటే మీరు లాస్ట్ చేసింది మీరే కాబట్టి ఇంకా టైం మనకైతే లేదు. సో సారీ. రేపు మళ్ళీ మాట్లాడుకుందాం, రేపు మళ్ళీ కాల్ చేయండి, ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రమ్య గారు.